హాయ్ హలో నమస్తే పీపుల్. సో ఈరోజు అయితే మనం వచ్చేసినామండి చెరువు గట్టుకి. సో ఈ ప్లేస్ అయితే నల్గొండలో ఉంది, నార్కెట్పల్లి అనే విలేజ్ దగ్గరలో. సో మేమైతే అమావాస్య ఉందని ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా అమావాస్యకి ప్లేస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. ఎవ్రీ అమావాస్యకి అయితే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారంట. సో 1 కిలోమీటర్ దూరం నుండే మేము ఆటోలో కొండపైనకి వెళ్తుంటేనే ఇలా ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి ఇట్లా నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళని అయితే చూస్తుండే. సో ఇక్కడికి వెళ్ళాలంటే మీరు సికింద్రాబాద్ నుండి ఎల్బీ నగర్ వచ్చి ఎల్బీ నగర్లో మీకు డైరెక్ట్ చెరువుగట్టుకు వెళ్ళే బస్సెస్ అయితే దొరుకుతాయి. అది కాకపోతే అండ్ దగ్గరలో అయితే మనకి చిట్యాల రైల్వే స్టేషన్ ఉంటుంది. సో బస్సు వే అయితే చాలా బెటర్ అని చెప్తాను నేను. సికింద్రాబాద్ నుండి అయితే ఒక 89 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ రావడానికి అయితే 2.5 hours పడుతుంది. పరశురాముడి ఘోరమైన తపస్సు వల్ల ఇక్కడ స్వయంభూ శివుడైతే వెలిసారు. సో ఇక్కడ శివుడిని అయితే జడల రామలింగేశ్వర స్వామి అని అయితే పిలవడం జరుగుతుంది. కంటిన్యూగా 5 అమావాస్యలు వచ్చి ఇక్కడ నిద్ర చేయడం వల్ల ఎవరికైతే మానసిక సమస్యలు ఉన్నాయో, హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమున్నా కూడా పోతాయి అని అయితే ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. సో ఆఫ్టర్నూన్ వరకే అక్కడికి వచ్చేసినారు చాలా మెంబర్స్. సో ఇదైతే జస్ట్ కొంచెమే కనిపిస్తున్నారు మనకి రోడ్ పైన. లిటరల్గా మీరు చూస్తున్నారు కదా, సైడ్స్కి అందరు ఇట్లా పడుకొని ఉన్నారు. సో ఇది జస్ట్ స్టార్టింగ్ ఒక 1 కిలోమీటరే. సో మనకి బస్ దిగగానే 30 రూపీస్ ఇస్తే కొండపైనకి తీసుకెళ్తారు ఆటో వాళ్ళు. మీరు చూస్తున్నట్టయితే మేము ఫైనల్లీ కొండపైనకి వచ్చేసినాము. ఇక్కడ కొండపైన కూడా జనాలు ఉన్నారు లిటరల్గా. మీరు చూస్తున్నట్టయితే ఒక్కొక్క కొండ ఆక్యుపై చేసి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పండుకున్నారు. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటి అంటే, మీరు అమావాస్యకి ఇక్కడ వచ్చి పండుకుంటే శివుడు మన పైనుండి వెళ్తాడు అని చాలామంది అయితే నమ్ముతారు. సో అలా వెళ్ళడంతో ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా పోతాయి అని అయితే నమ్మకము. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు అయితే ఈ ప్లేస్కి వచ్చిన, మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడు మాకు ఆల్రెడీ అర్థమైపోయింది ఏంటంటే, బయటనే ఇంత మెంబర్స్ ఆక్యుపై చేసుకుంటే ఇంకా లోపల వెళ్తే ఎట్లుంటారో అనుకున్నాము. అసలు లోపలికి వెళ్ళినాక మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, డీటెయిల్గా చెప్తాను నేను ఏమేమి అయిందో అక్కడ. దర్శనం చేసుకోవడానికి అయితే మనము 3 గుండ్ల మధ్య నుండి వెళ్ళాల్సి వస్తుంది. సో అది కూడా ఎలా అయిందో కూడా నేను మీకు ముందు చెప్తాను వీడియోలో. సో ఎక్కడ చూసినా వెహికల్సే, అసలు కొంచెం కూడా దారి లేకుండే. సో మీరైతే ఓన్ వెహికల్లో వెళ్తే అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి అమావాస్య రోజు. ఎందుకంటే బైక్ పక్కన పార్క్ చేసి సైడ్కే పండుకుంటున్నారు. సో ఎవరికన్నా లాస్ కావచ్చు. సో అందుకే చూసి వెళ్ళండి ఓన్ వెహికల్ అయితే. ఇక్కడ దూరం నుండి అసలు అర్థమైపోతుంది ఏంది ఇంత మెంబర్స్ ఉన్నారు ఏంది ఇక్కడ అని థాట్ వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తుంటే పెరుగుతూనే ఉన్నారు. కొంచెం కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే ఈరోజు అమావాస్య అయితే మార్నింగ్ 3 o'clock 4 o'clock నుండే ఇక్కడ జనాలు స్టార్ట్ అయిపోతారంట. అండ్ చాలామంది అయితే ఇక్కడ దిష్టి తీపించుకోవడానికి కూడా వస్తున్నారు. సో వాళ్ళందరూ ఈవినింగే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు. సో మీరు రైట్ సైడ్ చూస్తున్నట్టయితే వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇన్ని మెంబర్స్కి అయితే ఈ వాష్రూమ్లు అయితే అస్సలు సరిపోవు. ఎందుకంటే అసలు లిటరల్గా చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. బట్ వాష్రూమ్స్ లేవు, మెయింటెనెన్స్ అసలుకే లేదు. సో ఓన్లీ మనం వెళ్ళే వే వదిలేసి పక్కన మొత్తం సెటిల్ అయిపోయినారు. సో ఇదైతే 11 o'clock నైట్. యాక్చువల్లీ ఇదైతే మౌని అమావాస్య రోజైతే నేను వెళ్ళడం జరిగింది. సో అదైతే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ అమావాస్య అని అయితే చాలామంది నమ్ముతారు. అండ్ ఇది 2 days రావడంతో 28th చాలా మెంబర్స్ వచ్చినారు, 29th కూడా చాలా మెంబర్స్ అయితే వచ్చినారు. సో 2 days ఉండడంతోనే ఇది ఇట్లా ఉంటే, లైక్ ఒక్కరోజు అమావాస్య ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని మెంబర్స్ ఉన్నారో అక్కడ. అండ్ వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో అక్కడ నుండే వాళ్ళు బోనాలు కూడా తీస్తున్నారు. ఎందుకంటే ఇంకొక ఆప్షన్ లేదు, ప్లేస్ కూడా లేదు. సో ఫైనల్లీ అయితే మేము పైనకి పోతుండే, ఎక్కడన్నా ప్లేస్ ఉందేమో చూసుకొని అట్లీస్ట్ కొంచెం సేపు కూర్చొని వెళ్ళిపోదామని. సో ఎక్కడ చూసినా అయితే ప్లేస్ లేదు. గుడి లోపల లైన్స్ ఉండే ప్లేస్లో ఎక్కడ చూసినా అందరైతే ఆక్యుపై చేసుకునే ఉన్నారు.
ఫైనల్లీ అయితే ఇది సిచ్యువేషన్. చెరుగట్టుకు వెళ్ళేటప్పుడు అయితే చాలా ప్రిపేర్డ్గా వెళ్ళండి, ఎందుకంటే అక్కడ చాలా జనాలు అయితే ఉండడం జరుగుతుంది. అసలు అన్నిటికీ ప్రిపేర్ కండి, ఎందుకంటే అక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు చెప్పాలంటే. అంత పవిత్రమైన ప్లేస్లో ఎవరిని బ్లేమ్ చేసేలా కూడా లేదు సిచ్యువేషన్. సో మీరు వెళ్ళేటప్పుడు అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ అమావాస్యకి వెళ్ళినట్టయితే నార్మల్ టైంలో కూడా నేను వచ్చినా కానీ ఇంత రష్ లేదు. నార్మల్ టైంలో జస్ట్ కొంత మెంబర్స్ ఉంటారు, చాలా మెంబర్స్ ఉన్నట్టు కూడా అనిపించదు, ఈజీగా దర్శనం కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మనము దర్శనం చేసుకోవడానికి అయితే లైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఏ టైంలో అయినా పైన అయితే ఆల్ ద టైం గుడి అయితే ఓపెనే ఉంటుంది, బట్ గర్భగుడి మాత్రం మధ్యలో అయితే బంద్ అయిపోతుంది అకార్డింగ్ టు ద టైమింగ్స్. సో ఇక్కడ మనకి ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది, హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మనము పైనకి ఎక్కితే శివుడు ఉంటాడు, కింద మాత్రం పార్వతీదేవి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చాలామంది పండుకొని ఉన్నారు. మిగతా టెంపుల్స్ అయితే ఓపెనే ఉంటాయి, గర్భగుడి కాకుండా అన్నీ. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే శివుడు ఉండు. సో మేమైతే ఇంకా మాకు ఆప్షన్ లేక ఒక 1 అవర్ అయితే కూర్చోవడం జరిగింది. 1 అవర్ కూర్చొని ఇంకా మేమైతే దర్శనంకి వెళ్ళిపోయినాము. దర్శనంకి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఒకటి 50 రూపీస్ దర్శనం, ఒకటి 10 రూపీస్ దర్శనం. బట్ దర్శనం పోయే కంటే ముందు గుండంలో స్నానం అయితే చేయడం జరుగుతుంది. సో నేనైతే ఆ గుండంలో స్నానం చేయలేదండి, ఎందుకంటే అస్సలు క్లీన్గా లేకుండే. ఆ వాటర్ కూడా స్టాగ్నెంట్గా ఒకటే దగ్గర ఉండి ఆరెంజ్ బ్రౌన్ కలర్లో ఉండే, అండ్ ఎక్కడ చూసినా బట్టలు అట్లా ఉండే, అస్సలు నీట్గా లేకుండే. సో అక్కడ ఇంకా లైట్ కూడా లేదు. సో ఇంకా మేము దర్శనంకి అయితే వచ్చేసినాం ఫైనల్గా. సో ఫస్ట్ అయితే 10 రూపీస్ దర్శనం అని ఒక లైన్ ఉంటుంది, 3 గుండ్ల మధ్య నుండి వెళ్ళడం. ఇంకోటి అయితే 50 రూపీస్ దర్శనం. 10 రూపీస్ లైన్లో అయితే తిరిగి 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 పోవడం ఉంటుంది మొత్తం. సో 3 గుండ్ల స్టోరీ ఏంటంటే, 3 గుండ్ల మధ్య నుండి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు మీరు 3 గుండ్ల మధ్య నుండి వెళ్ళినా, నార్మల్ 50 రూపీస్ దర్శనంకి వెళ్ళినా 2 ప్లేస్ మీకు ఒక్కటే దగ్గరికి తీసుకెళ్తుంది. మీరు పైన చూస్తున్నారు కదా లైట్, అక్కడే శివుడు ఉంటాడు. సో ఈ 3 గుండ్ల మధ్య నుండి వెళ్తే మాత్రం లిటరల్గా చాలా భయం అవుతుంది నైట్ టైంలో. బట్ ఇక్కడ కూడా చాలా లైన్ ఉంది, అండ్ ఇక్కడైతే చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. మనం ఫోన్ తీసుకొని బయటకు పెడితే ఎక్కడ పడిపోతుందో కూడా తెలియదు. సో ఒక్కరే పాస్ అయ్యేలాగా ఉంటుంది. ఇది ఒక స్పాట్లో అయితే ఇంకా ఊపిరాడదేమో అన్నంత అనిపిస్తుంది. చాలా బెండే వెళ్ళాలి, ఒక్కరే పడతారు అక్కడ, అంత డెలికేట్ ఉంటుంది ఈ ప్లేస్. సో మీరు చూస్తున్నట్టయితే చాలా మెంబర్స్ అయితే వెళ్తున్నారు ఇక్కడ నుండే. సో ఫైనలీ నేను కూడా మొత్తం చూపించలేకపోయినా, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేసిన. అండ్ ఇంకొంచెం పైనకి వెళ్తే అసలు ఏం కనిపించదు, చీకటి ఉంటుంది రాత్రి టైంలో. సో చూస్తున్నారు కదా ఎంత చీకటి ఉందో, లైట్స్ అలాంటివి ఏముండవు, ఒకరిని ఫాలో అయ్యకుండా వెళ్ళిపోవాల్సిందే ఇంకా అంతే. కానీ ఏం చెప్తా అంటే ఈ ప్లేస్లో అయితే డెఫినెట్గా తొందర పడకండి, పేషెన్స్తో ఎక్కండి పైనకి. కొంచెం సఫకేషన్ లా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మెంబర్స్ ఉండడంతో మనకి ఏం అర్థం కాదు అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటని. ఒకవేళ క్లియర్ ఉంటే ఎవరు లేని టైంలో వస్తే మాత్రం అంతేం అనిపించదు. చీకట్లు వస్తున్నా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః సో మేమైతే ఫైనల్గా 3 గుండ్ల మధ్య నుండి అయితే బయటికి వచ్చినాము. సో మీరు దూరం నుండి చూస్తున్నట్టయితే ఎంత రష్ ఉందో మీకు కనిపిస్తుంది కదా. అండ్ దిగేటప్పుడు కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలి, చాలా డెలికేట్గా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. సో ఇక్కడ వస్తే మాత్రం మొత్తం అన్నీ కనిపిస్తాయి. మేము అదొక 3 o'clock టైం అనుకుంటా, ఆ టైంలో ఇంకా చీకటే ఉంది, బట్ స్టిల్ దర్శనం అయితే అవుతుంది మొత్తం పైన. గర్భగుడి మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు ఆ టైంకి. సో మేము దర్శనం చేసుకొని కిందికి వచ్చే టైం వరకు గర్భగుడి కూడా ఓపెన్ అయింది. సో మనకి ఇక్కడ ఏం చేస్తారంటే స్వామివారి పాదాలతోటి మనని కొట్టడం జరుగుతుంది వీపు పైన, సో దట్ మన పైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అని చాలామంది నమ్ముతారు. సో ఫైనల్లీ అయితే ఇదండి. ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది బయటికి వచ్చినాక.
మీ ఎక్స్పీరియన్స్ ఏందో కమెంట్ చేయండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్ దర్శనం అవన్నీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండే. అండ్ దేవుని కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఓన్లీ టెంపుల్ వాళ్ళు ఇంత మెంబర్స్ని మెయింటైన్ చేయడం అంటే కూడా చాలా కష్టము. సో అక్కడ వెళ్ళే జనాలు కూడా ఇది ఒక పవిత్రమైన ప్లేస్, దీన్ని చాలా మంచిగా చూసుకోవాలి. బట్ ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండి. సో మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే అమావాస్య కాకుండా నార్మల్ టైంలో అయితే ప్లాన్ చేసుకోండి. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. మేమైతే ఇంకా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే మేము ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఎందుకంటే లైన్ అయితే చాలా పెద్దగా ఉండే. సో ఆల్రెడీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ అయినాం, నెక్స్ట్ టైం విజిట్ అయ్యేదాంలే అన్నట్టు జస్ట్ గర్భగుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ ఫైనల్ అయితే ఇదే అండి పాదాలు. సో ఇక్కడైతే చాలా మందికి అయితే అమావాస్య రోజైతే ఇక్కడ ఉన్న శివశక్తులతోటి చాలా మెంబర్స్ అయితే దిష్టి తిప్పేసుకోవడానికి వస్తారు. సో అట్లనే ఇక్కడ చాలా మెంబర్స్ జాతకం చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, మీరు ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా కమెంట్ చేయండి, మీకు జెన్యూన్ అనిపించిందా లేదా అని. సో మేమైతే ఇంకా అక్కడ ఆగకుండా డైరెక్ట్ నార్కట్పల్లి బస్ స్టాప్కి అయితే ఆటోలో వచ్చేసి అక్కడ బస్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసి. సో అమావాస్య మార్నింగ్ అయితే చాలా మెంబర్స్ అక్కడ నుండి స్టార్ట్ అవుతారు కాబట్టి అక్కడ బస్సెస్ దొరకడం కొంచెం కష్టమైంది. ఈచ్ పర్సన్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేసి నార్కట్పల్లికి వెళ్తారు. అక్కడ నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అక్కడ ఒక 7కి స్టార్ట్ అయితే మాత్రం 9:30, 10 వరకు అయితే హైదరాబాద్కి రీచ్ అయిపోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చెరువు గట్టుకు ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ తెలుస్తుంది. బాయ్ బాయ్.